అసలైన బలం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం విజయనగర సామ్రాజ్యానికి శత్రువులు ఎక్కువైపోయారని శ్రీకృష్ణదేవరాయలు ఎలాగైనా రాజ్యంని, నగరంని, ఇంకా రాజధానిని ఇంకా బలంగా చెయ్యాలి అని ఏదైనా ఉపాయం చెప్పండి అని తన అష్టదిగ్గజాలని అడుగుతాడు. అష్టదిగ్గజాలందరూ ఒక్కొక్క మంచి మంచి ఉపాయాలన్నీ చెప్తూ ఉంటారు, సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. కానీ అందరికీ నచ్చి అందరూ ఎక్కువ చెప్పిన సలహా మాత్రం ఒక పెద్ద ప్రహరీ గోడ నిర్మిద్దాము రాజ్యం చుట్టుపక్కల. అప్పుడు బలమైన గట్టి గోడ వల్ల ఏ శత్రు దేశాలు కానీ ఏ శత్రు సైన్యం కానీ మన రాజ్యంలోనికి రాలేదు అని మాకు మంత్రులు చెప్తారు కొంతమంది. ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి కూడా ఆ సలహా నచ్చి, ఆ ఉపాయం నచ్చి వెంటనే ఈ ప్రహరీ గోడకి పనులు మొదలు పెట్టండి అని ఆదేశిస్తాడు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ప్రహరీ గోడ సిద్ధమైంది. ఇంకా అది చూడడానికి శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు అందరూ ప్రహరీ గోడ చూడడానికని వెళ్తారు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు సభలో శ్రీకృష్ణదేవరాయలు ప్రహరీ గోడ గురించి మంత్రులతో ఇలా చెప్తారు. ఇది చాలా మంచి ఉపాయం, మన రాజ్యంకి ఎంతో మంచి బలం దొరికింది. ఇక మన రాజ్యంలోకి ఎవ్వరూ రాలేరు. ఇంకా మన రాజ్యంని ఎవ్వరు, ఏ శత్రు సైన్యం కానీ ఏ శత్రు దేశాలు కానీ ఎంత త్వరగా మన రాజ్యంలోనికి రాలేవు, ఓడించలేరు ఎవ్వరు. ఎందుకంటే నేను కళ్ళతో చూశాను. మన సైన్యాధిపతి ఆ ప్రహరీ గోడల్ని ఏనుగులతోని గుద్దించాడు, ఫిరంగి గుళ్ళతోని కాల్చిపిచ్చాడు. గోడకి ఒక చిన్న గీత కూడా పడలేదు. ఇంకా దానికి మంచిగా ఇనుప తలుపులు పెట్టడం, ఇంకా ప్రహరీ గోడ చాలా బలంగా ఉంది. ఇంకా వీటన్నిటిని దాటుకొని ఏ శత్రువులు కాదు కదా, ఎవ్వరు మన రాజ్యంలోనికి రాలేరు అని శ్రీకృష్ణదేవరాయలు ఎంతో గర్వంతో చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు మాత్రం లేదు మహారాజా, రాగలరు అని అంటారు. మిగతా అందరు మంత్రులు రాలేరు అంటే తెనాలి రామకృష్ణుడు మాత్రం రాగలరు అని చెప్తాడు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు అవునా, ఎలా రాగలరు రామా? ఇంత పెద్ద గోడ, ఇంత మంచి బలం, ఇంత గొప్ప బలమైన గోడని దాటుకొని ఎవరు వస్తారు, ఎలా వస్తారు అని అడుగుతారు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని. అప్పుడు తెనాలి రామకృష్ణుడు సరే మహారాజా, మీరు కొంచెం సాయంత్రం పడ్డాక మధ్యాహ్నం తర్వాత నాతో పాటు బయటికి రండి, ఎలా వస్తారో మీకు చూపిస్తాను అని అంటాడు తెనాలి రామకృష్ణుడు. ఇంకా ఇలా కాసేపు అవుతుంది. కాసేపు అయ్యాక మధ్యాహ్నం గడిచిపోయాక కొంచెం సాయంత్రం మొదలయ్యే సమయంలో తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు మొత్తం విజయనగరం దగ్గరికి, విజయనగరం లోపలికి వెళ్ళే దారికి వెళ్ళాలని అనుకుంటారు. దానికంటే ముందు విజయనగరం బయటికి వెళ్ళాలి కదా. ఇంకా వాళ్ళిద్దరూ వేషాలు మార్చుకొని విజయనగరం బయటికి వెళ్ళిపోతారు. ఇంకా బయటికి వెళ్ళిపోయాక లోపలికి వచ్చే ప్రహరీ గోడ దారి దగ్గరికి వస్తారు. వచ్చి అక్కడున్న భటులని అడుగుతారు తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు, మమ్మల్ని లోపలికి రానివ్వండి, మాకు ఎంతో ముఖ్యమైన పని ఉంది, మేము విజయనగరం లోపలికి వెళ్ళాలి అని. కానీ అక్కడున్న భటులు మాత్రం లేదు, రానియలేము, మా భటుల అధికారిని అడగండి అంటారు. ఇంకా భటుల అధికారి కూడా లేదు, అధికారం లేకుండా ఇక్కడి నుంచి ఎవరు లోపలికి వెళ్ళలేరు, సైన్యాధిపతి మీకు ఆజ్ఞ ఇస్తేనే నేను మీకు ఆజ్ఞ ఇస్తాను అని ఆ భటుల అధికారి అంటాడు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఇంకా ఎలా లోపలికి తీసుకెళ్తాడు ఈ తెనాలి రామకృష్ణ అని అనుకుంటాడు. ఇంకా తెనాలి రామకృష్ణ అవునా, మాకు చాలా ముఖ్యమైన పని ఉంది, సరే మీరు ఇలా కొంచెం పక్కకి రండి అని ఆ భటుల అధికారిని పక్కకి తీసుకెళ్తాడు. కొంచెం దూరంగా తీసుకెళ్ళి, ఇదిగోండి సోదరా, ఈ బంగారు నాణాల మూటను తీసుకోండి, ఇప్పుడైనా మమ్మల్ని లోపలికి పంపించండి, మాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అని తెనాలి రామకృష్ణుడు అంటాడు. ఆ బంగారు నాణాల సంచిని ఆ భటుల అధికారికి ఇచ్చి, అప్పుడు ఆ భటుల అధికారి ఆ సంచిని
తీసుకొని ఇంకా తలుపులు తెరిపిస్తాడు. తెరిపించేశాక తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు విజయనగరం సామ్రాజ్యం లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు లోపలికి వెళ్ళాక శ్రీకృష్ణదేవరాయలతో ఇలా అంటారు, చూసారా మహారాజా అసలైన బలం అంటే ఏమిటో అని అడుగుతాడు. ఇంకా తెనాలి రామకృష్ణుడు చెప్పింది నిజమే అని శ్రీకృష్ణదేవరాయలకు కూడా అర్థమవుతుంది. ఇక నుంచి ఏ భటునైనా ఎవరినైనా బలం చూసి కాదు, వాళ్ళ నిజాయితీని వాళ్ళ బుద్ధిని చూసి తీసుకోవాలి. పరీక్షలలో నిజాయితీకి బుద్ధికి తగిన పరీక్షని కూడా పెట్టాలి అని అప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలు అనుకున్నట్టుగానే అప్పటి నుంచి భటులని అలాగే నిజాయితీ ఇంకా మరియు తెలివితేటలు ఉన్న భటులని కూడా ఎంపిక చేసి తీసుకుంటారు శ్రీకృష్ణదేవరాయలు. చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనము అసలైన బలం అనేది మన దృఢంలో కాదు మన బుద్ధిలో కూడా ఉంటుంది. బలవంతుడైనా ఎదిరించవచ్చు కానీ తెలివితేటలు ఉన్నవాడిని ఎదిరించడం చాలా కష్టం. కాబట్టి మీరు కూడా మంచిగా మీ బుద్ధిని పెంచుకోండి, తెలివితేటల్ని కూడా పెంచుకోండి, మీ బలాన్ని పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. అలాగే నేను మీ ముందుకు వచ్చే ముందు ఈ స్టోరీని మీకు నచ్చితే లైక్ చేయండి, చాలా మందికి వినిపారంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనే మన వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్.